హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి ఆస్పరాగస్ చట్నీ. ఆస్పరాగస్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందంట, చాలా మంచిదంట. మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఈ ఆస్పరాగస్ కనిపిస్తున్నాయి అనమాట. ఇవి తోటకూర కాడల్లా ఉన్నాయి, ఏంటివి అని అడిగాను మా కోడల్ని. అయితే మా కోడలు చెప్పింది అవి ఆస్పరాగస్ అత్తయ్య, చాలా మంచిది. మన ఇండియాలో దొరుకుతాయో లేవో తెలియదు కానీ ఇక్కడైతే చాలా ఎక్కువగా దొరుకుతాయి, చాలా మంచిది. పాలిచ్చే బాలింతలకు కానీ మగవారికి కానీ అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పింది. మనం కూడా తినొచ్చు, చాలా మంచిది, హెల్తీ కూడా అని చెప్పింది. ఇందులో ఫైబర్ అండ్ విటమిన్ కే, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయంట. చాలా మంచిదని చెప్తే తీసుకొచ్చి మేము రెసిపీ తయారు చేసాము. చాలా అంటే చాలా బాగుంటుందంట. ప్రాసెస్ చూపిస్తాను పదండి. ఇదిగో చూడండి, ఆస్పరాగస్ 5 కాడలు వచ్చినాయన్నమాట. ఒక కట్టలో 5 ఉన్నాయి. ఈ 5 వచ్చి 280 యన్స్. ఇవి తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టమాటోలు, 6 ఎల్లుల్లిపాయ రెమ్మలు, 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు, పసుపు, ఆయిల్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. నువ్వులు చిటపట్లు ఆడేంత వరకు వేయించాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించాలి ఇవన్నీ. ఇవి ఇలా వేగిన తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేయాలి. ఆయిల్లోనే ఆస్పరాగస్ ముక్కలు, టమాటాలు ఇవన్నీ కూడా మగ్గాలి కదా, అందుకోసం ఆయిల్ ఎక్కువగా వేయాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆస్పరాగస్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. నేనైతే ఆస్పరాగస్ ఇండియాలో ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను నేను జపాన్లో. ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇది ఈరోజు చట్నీ, ఇది చట్నీ రూపంలో చేసుకోవచ్చంట, సలాడ్స్లో కూడా వేసుకోవచ్చంట, ఎలా అయినా చేసుకోవచ్చంట, కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ రెసిపీ మా కోడలు చెప్పింది, నేను తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇది కొత్తిమీర పుదీనా, డ్రైడ్ కొత్తిమీర పుదీనా అనమాట. ఇక్కడ జపాన్లో కొత్తిమీర పుదీనాలు చాలా అంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి. 280 యన్స్, 250 యన్స్కి కొంచెం ఒక గుప్పుడంత ఇస్తారు, కొంచెమే ఇస్తారు. అందుకోసమనే నేను ఎప్పుడు కూడా కొత్తిమీర పుదీనా తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టి పంపిస్తాను నేను ఇండియా నుంచి. ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మేము కూడా తీసుకొచ్చాము. ఒక 1 ఇయర్ సరిపడి తీసుకొచ్చాను నేను కొత్తిమీర పుదీనా. ఇది కూడా ఒక గుప్పుడు వేసి బాగా ఫ్రై చేయాలి. మొన్న 280 యన్స్ అంట మా కోడలు కొత్తిమీర తీసుకొచ్చింది, నేనే తీసుకున్నాను కూడా. అసలు ఇంతే ఉంది, కొంచెం అంత మనం ఒక చికెన్ కర్రీలో వేసుకున్నంత కొత్తిమీర ఉందన్నమాట. 280 యన్స్. మేము 1 ఇయర్ సరిపడి తెచ్చాము 200కి. ఇవన్నీ వేసి టమాటా ముక్కల్ని, ఆస్పరాగస్ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫైబర్ అధికంగా కలిగి ఉంటుందంట ఆస్పరాగస్లో. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసి ప్యాన్ పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చక్కగా మగ్గిపోతాయి ఆస్పరాగస్ ముక్కలు. 2 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసి చూసాను, చక్కగా మగ్గినాయి కదా. 80% వరకు మగ్గిపోయినాయి టమాటా ముక్కలు కానీ ఆస్పరాగస్ ముక్కలు కానీ. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను నేను ముందే, ఇది వేసి
వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసేసి, చూడండి జపాన్లో వెల్లుల్లిపాయలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా ఎక్కువ రేటు కానీ చక్కగా ఉంటాయన్నమాట. జపాన్లో అయితే కూరగాయలు ఎక్కువ రేట్లు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి, న్యాచురల్గా దొరుకుతాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. వెల్లుల్లిపాయలు చింతపండు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి, మళ్ళీ ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా. చింతపండు వెల్లుల్లిపాయలు కూడా కొంతమంది పచ్చిగా వేసేసుకుంటారు కానీ నేనైతే ఇలా ఫ్రై చేసి చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఆస్పారాగస్ ముక్కలు చక్కగా 100% వరకు ఉడికిపోయినాయి, చక్కగా మగ్గిపోయినాయి. చూడండి ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారనిద్దాం ఒక 2 మినిట్స్. తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా చల్లారిపోయింది, బాగా చల్లారిపోయింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ మనం వేయించుకున్న జీలకర్ర నువ్వులు వేసేసి ఒక్కసారి ఒక్క రౌండ్ తిప్పేద్దాం. ఎందుకంటే ఈ టమాటా ముక్కలు ఆస్పారాగస్ ముక్కలు అన్నీ కలిపి వేస్తే నువ్వులు సరిగ్గా నలగవన్నమాట. అందుకోసం ఒకసారి ఒక్క రౌండ్ తిప్పేసామంటే మనకి చక్క నలిగిపోతే కూడా అక్కడక్కడ తగులుకుని ఉంటాయి. అందుకోసం ఇలా చూడండి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆస్పారాగ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఈ మిశ్రమాన్ని వేసేసి మిక్సీ పట్టేద్దాం. చక్కగా మెత్తగా మిక్సీ పట్టేయాలి. మిక్సీ జార్ పైన మూత పెట్టేసి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలంటే చూడండి టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి టైప్ లాగా అనిపిస్తుంది కదా, కలర్ అలా ఉంది కదా. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అలానే తినేయచ్చు కూడా. నేను అన్నీ వేయించేసాను కాబట్టి నేను ఇలానే సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందంట. అధిక విటమిన్స్, ఇంకా కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయంట. ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ఇందులో విటమిన్ కే, ఫైబర్, ఇంకా కాల్షియం, ఇంకా ఎన్నో ఉంటాయనుకుంటా, మరి నాకైతే సరిగ్గా తెలియదు కాబట్టి. ఓకే చూద్దాం. చూడండి టేస్ట్. ఫస్ట్ టైం భయం వేసుకుంటూ తిన్నాను. ఓకే బాగుంది, టమాటా పచ్చడి టేస్ట్ వచ్చిందనమాట. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది, ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి. ఈ పచ్చడి అప్పుడప్పుడు చేసుకుని అందరూ తినండి, చాలా మంచిది. ఆడవారికి కానీ మగవాళ్ళకి కానీ, పాలిచ్చే బాలింతలకు కానీ మగవారికి కానీ చాలా మంచిదంట. బీపీని కూడా కంట్రోల్ చేస్తుందంట. వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.